కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల మీద, అంటే ఏదైనా పోటీలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో మీ యొక్క నైపుణ్యాలు ప్రదర్శించడానికి, కొత్త వ్యక్తుల్ని కలవడానికి మీడియేటర్స్ వల్ల కొంత ఖర్చు కూడా కనబడుతుంది ఒకటి. అలాగే నైపుణ్యాలను పెంచుకుంటూ శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే ఇంత ముందున్న ఖర్చులు, అంటే రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా మేనమామ బంధువర్గంతో మాట్లాడడం, అంటే తల్లితర బంధువులతో ఈ రోజున మాట్లాడడం, వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన విషయాలలో చాలా వరకు అలజడితో కూడిన అభివృద్ధి, అంటే మీ మీద మీకు విశ్వాసం అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి ఎంతో కొంత కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ తెలియని ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ముఖ్యులైన మిత్రులు, చిన్ననాటి మిత్రులు, దూర ప్రదేశంలో ఉండే బంధువర్గం మొదలైన వారితో చక్కగా చర్చలు జరపడం, అలాగే మంచి మంచి సమావేశాల్లో పాల్గొనడం, బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ కన్యా రాశిలో ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వారికి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే సంతానానికి విద్యాపరమైన విషయాలలో ఏదైనా హాస్టల్ వసతి కొరకు కానీ, వారి యొక్క విద్యా విషయంలో వారి యొక్క ఉపాధ్యాయుల్ని సంప్రదించి వారితో చర్చించి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే తల్లి, గృహం, వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద కూడా సమానంగా దృష్టిని కేటాయిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో తల్లికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కూడా మీరు మీ దృష్టి కేటాయించడం వల్ల కొంత అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ పాటుపడతారు.